మానవ సేవే మాధవ సేవ. ఒక ఊరిలో ఒక భక్తుడు ఉన్నాడు. ప్రత్యేకించి అతనికి దేవుడిపై ఎలాంటి ప్రేమాభిమానాలు, భక్తి శ్రద్ధలు లేవు. కానీ సాటి మనిషిని ప్రేమించడం మాత్రం అతనికి తెలుసు. ఒకసారి అతను గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా మెలకువ వచ్చేసింది. కళ్ళు తెరిచి చూస్తే అద్భుతమైన కాంతి వలయం కనిపించింది. దానిని ఛేదించుకొని చూస్తే ఒక పరమ పురుషుడు కనిపించాడు. పుస్తకంలో ఏదో రాస్తూ కనిపించాడాయన. భక్తుడు ఆయన వద్దకు వెళ్ళి, స్వామి, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఏమిటి రాస్తున్నారు అని అడిగాడు. నేను దేవదూతను. లోకంలో భగవంతుణ్ణి ప్రేమించే వారిని, ఆయన ప్రేమకు పాత్రులైన వారి పేర్లను ఇంటింటి తిరిగి రాస్తున్నానని బదులించాడు. భక్తుడికి ఆసక్తి కలిగింది. నా పేరు ఎలా ఉంది అని అడగాలని అనిపించింది. కాని భవ్యం కాదని ఆగిపోయాడు. తనలో తాను, అయినా నేనేం భగవంతుణ్ణి ప్రేమించడం లేదు కదా, నా పేరెందుకు ఉంటుంది అనుకున్నాడు. తెల్లారైంది. రాత్రి జరిగిన విషయం అతనికి గుర్తులేదు. యథావిధంగా తన దినచర్యలో పడిపోయాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ భక్తుడి గదిలో దేవదూత ప్రత్యక్షమయ్యాడు. భక్తుడితో ఆయన ఇలా అన్నాడు, భగవంతుడి ప్రేమకు పాత్రులైన వారి పేర్ల సేకరణ పూర్తయింది. ఇదిగో జాబితా. అందులో నీ పేరే మొదట ఉంది. భక్తుడు ఆశ్చర్యపోయాడు. తొలత నమ్మలేదు. పుస్తకం తెరిచి చూశాడు. నిజమే, తన పేరే తొలత ఉంది. అతనికి ఆనందం కంటే ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది. మనసులో ఎన్నెన్నో ఆలోచనలు మనసాగక దేవదూతతో ఇలా అన్నాడు, స్వామి, నా తల్లిదండ్రులు భక్తులే కాని నేనెప్పుడు భగవంతుడికి దండం పెట్టలేదు. దేవుడిపై నాలో ఏ కోసైనా సేవనిరిత్తలేదు. నియమనిష్టలతో ఏనాడు పూజలు చేయలేదు. మరి నేనెలా భగవంతుడి ప్రేమకు పాత్రునవుతాను? నువ్వు పైవేవి చేయకున్నా సాటి మనుషులు ప్రేమించావు. వారి కష్టాలు పంచుకున్నావు. ఎదుటి వారికి సహాయం చేయడానికి కలిగిన ఏ ఒక్క అవకాశాన్ని నువ్వు వదులుకోలేదు. నిజానికి నీ సేవలు భగవంతుడికి అవసరం లేదు, సాటి మనుషులకే కావాలి. భగవంతుడికి సేవలు చేయడానికి మేమంతా ఉన్నాం కదా. సర్వజన హితమే లక్ష్యంగా ఉపకారం ఆశించని నీ సేవ దేవుని అనుగ్రహానికి పాత్రమైంది. నువ్వు విశ్వమానవుడివి. నీది విశ్వప్రేమ. దానితో నువ్వు విశ్వ విభుణ్ణి గెలిచావు. నీ దృష్టిలో మనుషులంతా సమానం. అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే అని దేవదూత వివరించి అదృశ్యమయ్యాడు. భగవంతుని అనుగ్రహం ఇలాగే ఉంటుంది. తనను ప్రేమించుకున్నా పర్వాలేదు, సాటి మనిషిని ప్రేమించే వారిని మాత్రం భగవంతుడు తనకు తానుగా ప్రేమిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.